అమృత, నువ్వు కోరుకున్నట్టుగానే ఈ చేతులతో నిన్ను పెళ్లి కూతుర్ని చేస్తాను. కానీ ఒక ఫ్రెండ్గా ఈ పెళ్లి జరగకూడదని మనసులో కోరుకుంటున్నానే. సారీ అమృత. వికాస్, కూర్చో బాబు. అలాగే అంకుల్. ఇంకా రాలేదేంటి? ఈరోజు నా చరిత్ర మొత్తం బయటపడేలా ఉంది. అమృత నోరు విప్పితే నిజాలన్నీ బయటపడిపోతాయి. రేణుకి ఎలాగూ నమ్మదు, కానీ గంగాధరం అంకుల్ నమ్మితే ఛా, ఇప్పుడు ఏం చేయాలి? వికాస్, ఏంట్రేను, ఎందుకు ఇంత టెన్షన్? బీ కూల్. అది కాదు వికాస్, ఒక్క మాట. బల్లి 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 బల్లి. బల్లి ఏమైందండి? బల్లి పడింది బాను. ఎక్కడ పడింది? తల మీద పడింది. తల మీద? ఎక్కడా? తల మీద అంటే ఎక్కడ అంటావేంటి? అదేనండి, కుడి పక్కన, ఎడం పక్కన, వెనక వైపున, లేకపోతే చెవుల మీద? ఏమో ఎక్కడ పడిందో మర్చిపోయాను. ఫలానా చోట పడిందని చెబితే శుభమో అశుభమో బల్లి శాస్త్రం చూసి తెలుసుకోవచ్చు కదండి. ఏమో, ఆల్రెడీ మనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఈరోజు విక్రమ్ అమృతల పెళ్లి, ఇంతకంటే అశుభం ఏముంటుంది? ఏం చేద్దాం? వికాస్ని ఎలాగోలా అమృత పెళ్లి ఆపరా అంటే వెయిట్ అండ్ సీ అంటాడు. ఏంటో ఇన్ని కష్టాలు పడినా నా కొడుకు పెళ్లి కాలేదు, కానీ అమృతకి మాత్రం పెళ్లి అవుతుంది. శాంతి హోమానికి గుడికి వెళ్ళాడు కదా, ఇక ఎలాంటి టెన్షన్లు ఉండవులేండి. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. త్వరలోనే రేణుకుతో పెళ్లి జరిగిపోతుంది. అవును, వాడు శాంతి హోమానికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకు అనవసరంగా టెన్షన్ చెప్పు? అబ్బా చెయ్యండి. ఏంట్రేను? ఏం లేదు వికాస్, ఈ రోజుతో అమృత గొడవ క్లోజ్ అవ్వాలి. మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎక్కడైనా కనిపిస్తే దాంతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇన్ని రోజులు అది నా పెళ్లి చెడగొట్టాలని చూసింది. ఇప్పుడు దాని పెళ్లి చెడగొట్టడానికి నాకు అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని అంత తేలిగ్గా వదలకూడదు. దాని సంగతి, ఆ రౌడీ సంగతి ఏంటో చూస్తాను. రేణుక స్పీడ్ చూస్తుంటే నా కొంప ముంచేలా ఉంది. నా అసలు రంగు బయటపడేలా ఉందే. ఏంటి వికాస్ ఆలోచిస్తున్నావు? అంటే రేణు, ఈ టైంలో అమృత గురించి వెయిట్ చేసి ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా? ఇదే మంచి టైం వికాస్. అయినా నేను అన్ని విషయాలు డాడీతో చెప్పలేదు కదా. నన్ను ఒక అబ్బాయి మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని అమృత డాడీకి ఫోన్ చేసి చెప్పింది కదా. అది నీ గురించేనని క్లారిటీగా డాడీకి చెప్పలేదుగా. అంతేకాదు, నువ్వు దాన్ని రేప్ చేసావని
రూమర్స్ క్రియేట్ చేసిన విషయం కూడా డాడీకి చెప్పలేదు కదా. ఎందుకని చెప్పలేదు? ఎందుకేంటి, ఈ విషయాలన్నీ డాడీకి చెప్తే గన్మ్యాన్ తో షూట్ చేయిస్తారు తెలుసా. ఎవరిని? అమృతని వికాస్. అవును, నిజమే. నిజం, ఫోన్ కూడా రింగ్ అయింది. ఎవరు ఫోను? ఇంటి దగ్గర నుంచి నేను హోమం గురించి అడగడానికి ఫోన్ చేసి ఉంటారు. మాట్లాడు. ఇక్కడ సిగ్నల్స్ లేవు, పైకి వెళ్ళి మాట్లాడొస్తాను. సరే. హలో. ఏరా, శాంతి పూజ అయిపోయిందా? శాంతి పూజ కాదు, ఇక్కడ నాకు భరత పూజ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఎందుకురా? శాంతి హోమం జరిగే ఈ గుళ్ళోనే అమృత పెళ్లి జరుగుతుందానా? ఎప్పుడు ఏం జరుగుతుందోనని నాకు పిచ్చెక్కిపోతుందానా? మరి అక్కడే ఎందుకున్నావు? త్వరగా వచ్చేయి. వద్దామని అనుకున్నాను, ఈ లోపల గంగాధరానికి అసలు విషయం తెలిసిపోయింది. ఏ విషయం రా? తనకి హెల్ప్ చేయమని అడిగిన అమృత, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న అమృత ఒకటేనని తెలిసిపోయింది. ఇదే కరెక్ట్ టైం అని రేణుక రెచ్చిపోయి అమృత నా ఫ్రెండేనని హాస్టల్ దగ్గర నుంచి అన్ని విషయాలు గంగాధరానికి చెప్పేసింది. అమృత మీ ఇద్దరికి తెలిసినప్పుడు మీతో చెప్పకుండా నాకెందుకు ఫోన్ చేసిందని గంగాధరానికి డౌట్ వచ్చిందానా? అసలు అమృత సంగతి ఏంటో తెలుసుకుందామని దానికోసం గుళ్ళో తిష్ట వేసుకుని కూర్చున్నారు ఆయన. నాన్న జాగ్రత్తరా, నాకెందుకో భయంగా ఉంది. ఇక్కడ మీ నాన్న తల మీద బల్లి పడింది. నువ్వు ఉండు బాను. అవును, ఇంతకీ అమృత గుడికొచ్చిందా? ఇంకా రాలేదు, దానికోసమే గంగాధరం వెయిటింగ్. ఒరే వికాస్, నువ్వు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నావురా. ఎలాగోలా మేనేజ్ చేయరా. రేణుకను మేనేజ్ చేయొచ్చు కానీ గంగాధరాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం నానా. మరి ఇప్పుడు ఎలా రా? ఇన్ని రోజులు అమృత గంగాధరాన్ని కలిస్తే డేంజర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు గంగాధరమే అమృతతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇది ఇంకా పెద్ద డేంజర్ నానా. ఇంత బ్యాడ్ టైం మనకి ఎప్పుడూ రాలేదురా. అందుకే నేను చేతెత్తేసాను. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఒరే, నువ్వు అలా అనకురా. అది నీ క్యారెక్టర్ కాదురా. 100 కోట్లను దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. ఒక మంచి ఐడియా అయినా రాకపోతుందా? సరే నానా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. అమ్మో అమ్మో, ఈ టెన్షన్ నేను భరించలేను. ఈ గంట నుంచి ఎలా గట్టెక్కాలి? సారీ రేణు, లేట్ అయింది. ఇట్స్ ఓకే. పద, అంకుల్ వెయిట్ చేస్తుంటారు. పద. అమ్మా రేణు, వికాస్, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? శాంతి హోమ్ ఎలా జరిగిందని డాడీ ఫోన్ చేశారు. సిగ్నల్స్ లేకపోతే పైకి వెళ్ళి మాట్లాడొచ్చాను. ఓహో అలాగా, చాలా సంతోషం బాబు. ఏం చేద్దామమ్మా?
డార్లింగ్, ఈ విక్రమ్ భాయ్ ఏదన్నా అనుకుంటే సాధించి తీరుతాడు. నువ్వు నాకు నచ్చావు, కావాలనుకున్నాను, దక్కించుకుంటున్నాను. డార్లింగ్, ఎన్ని ట్విస్టులు పెట్టావు, ఎన్ని రకాలుగా తప్పించుకున్నావు, ఎన్ని చోట్ల దాక్కున్నావు. డార్లింగ్, నువ్వు పాతాళంలో ఉన్నా సరే నిన్ను బయటికి లాగి మరీ పెళ్లి చేసుకుంటాను. దట్ ఈజ్ విక్రమ్ భాయ్. ఇన్నాళ్ళు నీ ఫోటోకి తాళి కట్టి మురిసిపోయాను, కానీ ఇంకొద్దిసేపట్లో సంప్రదాయబద్ధంగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేయబోతున్నాను. తలుచుకుంటుంటే చాలా 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 హ్యాపీగా ఉంది డార్లింగ్. రై, బాయ్ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయరా? అన్నీ రెడీ బాయ్, మీరు రావడమే ఆలస్యం. నేనెంతసేపురా? 10 నిమిషాల్లో రెడీ అవుతాను. ముందు మీరు వదిన దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ అవగానే గుడికి తీసుకొచ్చేయండి. వెళ్ళండి. అలాగే బాయ్. రై, బాయ్. మీ వదిని జాగ్రత్తగా తీసురండి. ఓకే, అలాగే బాయ్. వెళ్ళండి. ఛా, నా డార్లింగ్ రాగానే పువ్విచ్చి పలకరిద్దాం అనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. నో, కింద పడిన పువ్వుని నా డార్లింగ్కి ఇవ్వడమా? నో నో నో. ఫస్ట్ మామగారు. నమస్తే కృష్ణమూర్తి గారు. అరే, కృష్ణమూర్తి గారు రెడీ అయిపోయారు. నాకంటే ముందు పెళ్లికి రెడీ అయ్యారా? వావ్, గ్రేట్ కృష్ణమూర్తి గారు, నిజంగా గ్రేట్. ఇన్ని రోజులు మొండికేస్తూ వచ్చి చివరి నిమిషంలో మీ మనసు మార్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షణం మీ మనసులో ఏముందో అది నాకు అనవసరం. మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా నాకు అక్కర్లేదు. కానీ మీరు పెళ్లికి రావాలని రెడీ అయ్యారు చూడండి, అదే నాకు కావాల్సింది. ఇంకాసేపట్లో మీ కూతురు వచ్చి పెళ్లి కూతురుగా ఆశీర్వదించమని మిమ్మల్ని అడుగుతుంది. ఆశీర్వదిస్తారో లేదో మీ ఇష్టం. అసలు మీరు మాట్లాడతారో లేదో అది కూడా నాకు అనవసరం. కానీ నా అమృత డార్లింగ్, నేను పెళ్లి పీటల మీద కూర్చునే ముందు మా నాన్న క్షేమంగా పెళ్లి మండపం దగ్గరికి రావాలి, అది నేను చూడాలి, అప్పుడే నీ చేత తాళి కట్టించుకుంటాను అని కండిషన్ పెట్టింది కృష్ణమూర్తి గారు. మిమ్మల్ని క్షేమంగా ఆంటీకి అప్పచెప్పటం, నేను అమృత మెళ్ళలో తాళి కట్టడం ఒకేసారి జరిగిపోతాయి. మొత్తానికి ఆపరేషన్ అమృత ఈ రోజుతో క్లోజ్. నువ్వు నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు, నేను నా అమృత డార్లింగ్తో సంతోషంగా ఉంటాను. మావయ్య గారు, మీరు మీ మొండి పట్టుదల వదలకుండా ఉంటారని, దానివల్ల నేను దారుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చాలా టెన్షన్ పడిపోయాను. కానీ నన్ను టెన్షన్ పెట్టకుండా ఇలా పెళ్లి బట్టలు వేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బయలుదేరతాను. ఇంకో పెళ్లి పెద్దని కూడా రెడీ చేయాలి కదా. వస్తాను. బాయ్. బాయ్. కృష్ణమూర్తి గారిని జాగ్రత్తగా చూసుకోండి.
నేను రెడీ అవ్వగానే ఆయన కిందికి తీసుకురండి. అలాగే బాయ్. ఏంటి ఇంకా పెళ్లి బట్టలు వేసుకోలేదు? నేను వేసుకోను. రే సాగర్, నాకు మనుషుల్ని చంపటం అంటే చాలా ఇష్టం, కానీ నిన్ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే నా పెళ్లికి నీకు చాలా లింకులున్నాయి. నా ఉద్దేశాన్ని మార్చి అనవసరంగా చావును కొని తెచ్చుకోకు. ఏంట్రా మోహం అలా తిప్పుకున్నావు? రక్త సంబంధం ఉన్న ఆ కృష్ణమూర్తి నా దారిలోకి వచ్చి కొత్త బట్టలు వేసుకొని పెళ్లికి ఎప్పుడు వెళ్దామా, నా కాళ్ళు ఎప్పుడు కడుగుదామా అని రెడీగా ఉన్నాడు. మరి ఏ బంధమూ లేని నీకెందుకురా ఈ ఫీలింగ్స్? నా మాట విని అమృత విక్రమ్ల పెళ్లికి కొత్త బట్టలేసుకుని రెడీగా ఉండు. అమృతని నువ్వు పెళ్లి చేసుకోలేవు. అమృత నీకు దక్కదు. రే, అసలు నీకు ఈ మాట తప్ప వేరే మాట రాదా? మొదటి నుంచి అమృత డాలి నాకు దక్కదు దక్కదు అని పాత పాటే పాడుతున్నావు. దక్కదు అని నువ్వంటున్నావు, దక్కుతుంది అని నేనంటున్నావు. మరి దక్కుతుందో లేదో చూడాలి అంటే నువ్వు పెళ్లికి రావాలి కదా. కాబట్టి ఈ పెళ్లి బట్టలు వేసుకుని రెడీగా ఉండు. పెళ్లి పెద్దవి నువ్వు రాకపోతే నేను చాలా ఫీల్ అవుతాను. అందులోనూ నువ్వు నా బుగ్గను చుక్క పెట్టాలి. రెడీగా ఉండు.